హాయ్ అందరికీ ఈజీగా మటన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నా. అది కూడా మా ఊర్లో ఇంకా కట్టెల పొయ్యి మీద చేద్దామని అనుకుంటున్నా. జర కష్టమే కానీ ఇక మటన్ కోసం తిప్పలు తప్పాయి అన్నట్టుంది. ఇక చేద్దామని ముందే ఫిక్స్ అయినాం కాబట్టి ఇంటి ముందు కొత్తిమీర కొంటే కొంచెం తెంపుకొచ్చిన. ఇక తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తా అంటే ఇక మా అమ్మ చదువుతూ ఉంటుంది, దంచేస్తే మంచిగా వస్తుంది, చిక్కగా వస్తుంది, దంచేయని. ఇక నా కష్టాలు చూడు. ఇక నైటు చలికి ఇక మెల్లమెల్ల కష్టపడి దంచుతున్న, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గుర్తం వస్తున్నాయి. ఇక దంచి పక్కన పెట్టిన గంజును మాత్రం ఇగ్నోర్ చేయరు జర ప్లీజ్. ఇక మనం ఎప్పుడో పండగలకు పబ్బాలకు ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి గంజులన్నీ ఖరాబ్ చేసాడు ఎందుకు కట్టెల పొయ్యి మీద అని ఒక పాత గంజు ఉంటే తీసి దానిలో వండుతున్నా. ఇక కర్రీ ముచ్చటకి వస్తే ఫస్ట్ నాకు పొయ్యి అంటు పెట్టే పెద్ద టాస్క్ అయింది. అటో ఇటో కష్టపడి పొయ్యి అంటు పెట్టిన. ఇక నేను కొంచెమే మటన్ వండుతున్నా, ఎందుకంటే నేను వండిన మటన్లోకి వెళ్ళి కొంచెం మటన్ తీసి పక్కన పెట్టి ఈరోజు వండుతున్నా. ఇక జర కొంచెమే నూనె పోసుకొని లవంగాలు చెక్క బగారాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్న, మనం దంచుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసిన. తర్వాత కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కొంచెం అది కూడా పచ్చివాసన పోయినాక మంచిగా కడిగిన మటన్ని వేసి ఇక మూత పెట్టిన, మంచిగా కలిపి మూత పెట్టేసిన. ఇక మటన్ ఫ్రై అయినాక ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం రెండు ఒకటేసారి వేసుకోకుండా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఒక 5 minutes వదిలేస్తే మంచిగా నీళ్ళు ఊరుతాయి. అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మంట తక్కువ పెట్టుకోవాలి, లేదంటే కూర మాడి మసిబొగ్గు అయిపోతుంది. ఇంకొక 5 minutes వదిలేసినామంటే ఉప్పు కారం రెండు మంచిగా మటన్కి మంచిగా పడతాయి. దాని తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ వేసేసుకొని ఉడకబెట్టాలి. ఇక మనకు ఆడ పొయ్యి మండతలేదు, గొట్టం లేదు, ఆ గోస వేరే. కానీ అక్కడ కూర్చుంది మా ఇంటి ముందు పెద్దమ్మ. ఇక ఆమె చల్లగా ఉందని మంట ఉంటుంది కదా అక్కడ వేడి ఉంటుందని వచ్చింది, కొంచెంసేపు ముచ్చట్లు పెట్టింది. ఇక మటన్ ఉడికే గ్యాప్లో మనం ఖాళీగా ఉండి ఏం చేస్తామని 2 reels కూడా చేసిన, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. ఇంకా మటన్ స్మెల్ ఎంత టెంప్ట్ చేస్తుందంటే ఆ స్మెల్కు మస్తు సంబరం అనిపించింది. మటన్ అని సంబరపడే కానీ తినేటి 2 పీసులు. ఇక దానికే అంత సంబరపడాలి. ఇంకా లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని అప్పుడు తెంపుకొచ్చిన కొత్తిమీరకు ఉంది కదా ఇక దాన్ని వేసేస్తే కంప్లీట్ కర్రీ మొత్తం ఇక మస్తు ఉంది. కర్రీ మాత్రం ఇచ్చి పడేసిన, నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఉంటా మళ్ళీ, బాయ్.